ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు ఒక మంచి మాట మీతో వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక చిన్న అంశం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. అంశం ఏమిటంటే, నమ్మి నీవు ఉంటే దేవుణ్ణి నమ్మి నీవు ఉంటే దేవుణ్ణి అంశం నీ జీవితంలో కార్యములు జరుగుతాయి. అంశం ఏమిటంటే, నమ్మి నీవు ఉంటే దేవుణ్ణి, అంటే దేవుడి మీద నమ్మకం నీకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యములు జరుగుతాయి. ఇది వాస్తవం. నన్ను సజీవుడిగా ఉంచిన నా దేవాది దేవుడికి కోట్లాది వందనాలు. మీ అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నేను ఆయన నమ్మాను. నా జీవితాన్ని మార్పు మరి మామూలు మార్పు కాదు. ఒక మృగంగా ఉన్న నన్ను దేవుడు బిడ్డగా మార్చాడు. అయితే ఈరోజు కొన్ని విషయాలు మీరు చదువుకుంటే, నహూము అనే గ్రంథము బైబిల్ గ్రంథంలో ఉంది. నమోహు అనే గ్రంథం, నహూము గ్రంథములో మొట్టమొదటి అధ్యాయంలో 7వ వచనంలో ఏమున్నదంటే, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. నహూము గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయము 7వ వచనంలో, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఖచ్చితంగా ఎరుగుతాడు. నువ్వు నమ్మితే ఆయన్ని నమ్మితే ఆయన ఎరిగి ఉంటాడు. నువ్వు నమ్ముతున్నావా లేదా ఆయనకు తెలుసు. అలాగే సామెతలు 28వ అధ్యాయం 20వ వచనం చదువుకోండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయంట. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. అలాగే ఎవరు నమ్మి ఆయన దగ్గరికి వచ్చారు, దేవుడు ఎవరిని ఎరిగి ఉన్నాడు, మనం ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఒక అధికారి కోసం నేను మీతో మాట్లాడుతాను. అధికారం పదవుల్లో ఉన్నవాడు మతపిచ్చి లేకుండా, కులపిచ్చి లేకుండా, యేసు ప్రభు దేవుడని తెలుసుకొని ఆయన నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళాడు. మనం ఆ వాక్యాలు మనం చదువుకుందాం. గబగబా మీకు చదివి వినిపిస్తాను. ఖచ్చితంగా లూకాసు వార్త కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను. 8వ అధ్యాయంలో, లూకాసు వార్త 8వ అధ్యాయము 40 నుంచి 42 వచనాలు, ఇంకా 49 నుంచి కింద వచనాలు కూడా చదువుతాను, వినండి. జనసమూహము ఆయన కొరకు ఎదురుచూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో, సమాజ మందిరపు అధికారి అయిన యాహిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఎంత నమ్మకం ఉందండి దేవుడి మీద. యేసయ్య పాదాల మీద ఒక అధికారి వచ్చి పడిపోయాడంట. అంత నమ్మాడంట ఆయన్ని. నీవు తప్ప ఇంకెవ్వరు నా జీవితంలో కార్యం చేయలేరు, నా ఈడుగల కుమార్తెని ఎవ్వరూ రక్షించలేరు. అంత నమ్మకంతో వచ్చాడు. 41వ వచనం, అంతటా ఇదిగో, సమాజ మందిరపు అధికారి అయిన యాహిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ళు ఈడుగల తన ఒక్కరితే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఈడుగల అమ్మాయి చావుకి సిద్ధంగా ఉందని, మా ఇంటికి రా తండ్రి అని బ్రతిమాలుకుంటున్నాడంట ఒక అధికారి కాళ్ళ మీద ఎంతమంది పడి ఉంటారో. ఆయన ఒక అధికారి అంటే ఆయన ఎంతమంది బ్రతిమాలుకొని ఉంటారు. కానీ ఈ అధికారి అన్నీ, నా అధికారం, ఆయన డబ్బులు, ఆయన పదవి చూడలేదు. తగ్గించుకొని యేసయ్య పాదాల మీద పడ్డాడు. 49వ వచనం, ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి, చూడండి, ఆయన ఇంకా 49వ వచనం, లూకాసు వార్త 8వ అధ్యాయం 49వ వచనం, ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దు అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పాను. అంటే ఆ అధికారి ఇంటికాడ నుంచి ఒకడు వచ్చాడు. ఆ అధికారి దగ్గర పనిచేసినవాడు వచ్చి, నీ కుమార్తె చచ్చిపోయింది, ఇంకా ఆయన నువ్వేం బ్రతిమాలకు అక్కర్లేదు, ఆయనే శ్రమ పట్టక్కర్లేదు, వచ్చి అని చెప్పాడు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే,
నమ్మిక మాత్రం ఉంచాడు. ఆ నమ్మకం మాత్రమే ఆ అధికారికి ఉన్నది. చాలామంది ఆ విషయం తెలియగానే ఇంకెందుకులే అని చెప్పేసి తీసుకువెళ్ళిపోతుంటారు. కొంతమందికి ఒంట్లో బాగోక హాస్పిటల్ తీసుకెళ్తే మధ్యలో చనిపోయారని తెలిసి వెనక్కి తీసుకెళ్ళిపోయిన వారు ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళగానే చనిపోయారని సిద్ధపడి తెలుసుకొని వెంటనే తీసుకెళ్ళిపోయిన వారు ఉన్నారు. చనిపోయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాబు బతికించు బాబు బతికించు అని అన్నో లేరు. కానీ చనిపోయారని తెలిసిన దేవుడు చెప్పాడు నమ్మిక మాత్రం ఉంచాడు. ఎందుకన్నాడంటే ఆ అధికారిని ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే నమ్మకముతో యేసయ్య పాదాల మీద పడ్డాడు కనుక. ఇక్కడ చూడండి 51వ వచనం. ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులను తప్ప మరి ఎవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తము ఏడ్చుచు రొమ్ము కొట్టుకుని చుండగా ఆయన వారితో ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని చెప్పాను. చూసారా, అధికారుని ఇంటికాడ నుంచి ఒకడు వచ్చి నీ కూతురు చచ్చిపోయిందని చెప్పాడు. చచ్చిపోయినట్టు అక్కడ ఏడుస్తున్నారు అందరూ. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలడు. ప్రాణం పొయ్యగలడు, ప్రాణం తీయగలడు, గాయపరచగలడు, గాయం కట్టగలడు. సమస్తము ఆయన అంతర్యామి, సర్వాధికారి, సర్వకోటి సృష్టికర్త. ఇది తెలుసుకోండి. 53వ వచనం. ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహాసించిరి. అందరూ అపహాసించి చనిపోయిన దాని దగ్గరికి ఈయనొచ్చాడు ఏం చేస్తాడు అని అపహసించారంట. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదాన్న లెమ్ము అని చెప్పగా ఆమె ప్రాణముతో తిరిగి వచ్చాను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించును. ఆమె తల్లిదండ్రులు విస్మయము నొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించును. విన్నారా? ఎందుకు జరిగింది చెప్పొద్దన్నాడు? అక్కడ చాలా జన సమూహాలు ఉన్నారు, చాలామంది. ఎందుకంటే నమ్మిన వాడి జీవితంలో మాత్రమే కార్యం జరుగుతుంది. అంతే మాత్రమే ఈయన వచ్చేసాడని అందరూ వచ్చి ఈయన స్వస్థపరుస్తున్నారా ఈయన దేవుడాని ఎవరెవరో చెప్పిన మాటలు విని వచ్చేసి స్వస్థపరుచుకుని వెళ్ళిపోయిన వాడు వెనకపోతాడు. కానీ ఈ హృదయంలో నమ్మకం ఉంచుకోవాలా, ఈ మనసులో నమ్మకం ఉంచుకోవాలా. ఈ దేహంతో నమ్మి ఆయన పాదాలను పట్టుకుంటే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. యాహీరు కుమార్తెని ఎలాగైతే దేవుడు రక్షించాడో, చనిపోయిన బిడ్డను ఎలాగైతే రక్షించాడో, నీ జీవితంలో ఆగిపోయిన కార్యాలైనా, నీ జీవితంలో ఇంక సమస్తం ఏదైనా సరే చేయగలిగిన సమర్థుడు, పూజ్యుడు, నిజమైన దేవుడు. నీవు నమ్మితే నీకు దీవెనలు మెండుగా కలుగుతాయి. మీ బ్రదర్ సైలెస్ పాల్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ మాటలు నీకు నచ్చితే లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నిజమైన దేవుడు యేసు ప్రభు. నమ్మిన వారిని ఏనాడు కూడా ఆయన విడిచిపెట్టలేదు. నమ్మిన వాడి జీవితంలోనే అద్భుతాలు జరుగుతాయి. నమ్మలేని వాడికి ప్రయోజనం ఏం లేదు.